హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయేది రైల్ వన్ యాప్ గురించి. సో ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఈ యాప్ని అనేది లాంచ్ చేయడం జరిగిందండి ఐఆర్సిటీసీ వాళ్ళు, సో రైల్వే వాళ్ళు. ఇక్కడ మనకు ఇంతకుముందు అప్లికేషన్స్లో ఏంటంటే కనుక మనం రిజర్వేషన్కి అంతే అప్లికేషన్ లోపల లేదా వెబ్సైట్ ద్వారా బ్రౌజర్ ద్వారా కావచ్చు, యాప్ ద్వారా కావచ్చు, మనం రిజర్వేషన్ చేసేటప్పుడు యాడ్ చేయాలి పీపుల్స్ని. సో అప్పుడు రిజర్వేషన్ చేసేవాళ్ళం. కానీ ఈ అప్లికేషన్లో మనం విత్ ఆధార్ కార్డ్ ద్వారా అందరినీ డిఫాల్ట్గా ముందే యాడ్ చేసి పెట్టుకోవచ్చండి. మనం ఎవరెవరిని బుక్ చేయాలనుకుంటున్నామో. అంతేకాకుండా ఐఆర్‌సీటీసీ వాళ్ళు ఏం చేశారంటే గన ఇంతకుముందు థర్డ్ పార్టీ వాళ్ళకి కూడా ఇచ్చేవాళ్ళు. సో ఆ వెండర్స్ ఎవరికీ ఇవ్వడం లేదండి. ఇప్పుడు థర్డ్ పార్టీ వాళ్ళకి ఏమి ఇవ్వడం లేదు. డైరెక్ట్‌గా మనకే ఇస్తున్నారు రిజర్వేషన్ టికెట్స్. ఎప్పుడైతే స్టార్ట్ అయితే మనకే ఫస్ట్ అవైలబిలిటీలో ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రాసెస్ ఈ అప్లికేషన్ మీరు ఇన్‌స్టాల్ చేసుకుంటే ఫాస్ట్‌గా అయిపోతుంది. అంటే వితిన్ 1 ఆర్ 2 సెకండ్స్ అని చెప్తాను. కానీ అది మనం ఈజీగానే వెళ్ళిపోవచ్చండి. అదేం పెద్ద విషయం కాదు. హార్డ్‌లీ ఒక 15-20 సెకండ్స్‌లో మీరే బుక్ చేసేయచ్చండి అందరి టికెట్స్. మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉండొచ్చో అంతమందిని ఒక 15-20 మినిట్స్‌లో మీరు బుక్ చేసుకోవచ్చండి. మీరు ఎక్కడికి పోయి క్యూలో నిల్చుకోవాల్సిన పని లేదు. ఫార్మ్ ఫిలప్ చేయాల్సిన పని లేదు. లేదంటే బయట ఎక్కడైనా షాప్స్ దగ్గర నిల్చుకొని అక్కడ రిజర్వేషన్ చేసి ఎక్కడ అవసరం లేదండి. మీ ఫోన్‌లో ఈ అప్లికేషన్ ఉంటే చాలా బెస్ట్ అండి. మీకు ఇంకో విషయం చెప్తాను. చాలామంది ఉండేసి మేబీ ఐఆర్‌సీటీసీ ఈ యాప్ వన్ డేలో అంటే ఇన్‌స్టాల్ చేసుకున్న రోజున ఇది సరిగ్గా వర్క్ అవ్వడం లేదండి. బగ్స్ చానా ఉన్నినాయి. అసలుకి ఈవెన్ దో నేను బుకింగ్‌లోకి వెళ్తే గాని అసలు ఓపెన్ అయ్యేదే కాదు. తర్వాత యూలోకి వెళ్ళినా గాని ఓపెన్ అయ్యేది కాదు. అంటే చాలా టైం పట్టేది అసలకి. అది రన్ అవుతూ ఉండేదనమాట. బట్ అవన్నీ కూడా 2 అప్డేట్స్ వచ్చాయండి. యెస్టర్‌డే ఒకటి, ఈరోజు ఒకటి. సో అవన్నీ కూడా పోయినాయండి. ఇంతకు ముందులాగా లేదు. ఇప్పుడు బాగా తయారైంది. అప్లికేషన్ ఫాస్ట్‌గా వర్క్ అవుతుంది. మీరు గెస్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. లాగిన్ అయ్యేటప్పుడు ఫస్ట్ దాంట్లో క్లిక్ చేసి, తర్వాత ఒక ప్లాట్‌ఫార్మ్ టికెట్ ఎప్పుడన్నా మీ అవసరానికి తగినట్టు దాన్ని బుక్ చేయడానికెళ్ళండి. అప్పుడు మీకు రిజిస్ట్రేషన్ అని వస్తుంది ఆప్షను. ఆ రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఫిలప్ చేయండి అంతా. రిజిస్ట్రేషన్ ఫార్మ్ ఫిలప్ చేసుకున్నాక మీరు రిజిస్టర్ అయిపోతారు. లాగిన్ అయినాక తర్వాత మీకు ఇట్లా కనిపిస్తుందండి. అప్పుడు మీరు రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఈవెన్ దో మీరు గెస్ట్ ద్వారా లాగిన్ అన్నప్పుడు కూడా మీరు బుకింగ్ చేయలేరండి. ఖచ్చితంగా రిజిస్టర్ అయితే కంపల్సరీగా అవ్వాలండి. ఫస్ట్ 2 పాయింట్స్ చెప్తానండి. మీరు ఎప్పుడైతే ఈ యాప్‌లోకి లాగిన్ అయితారో, మీ ఫ్యామిలీ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యూ అనే ఆప్షన్‌లోకొచ్చేసి ఇక్కడ యాడ్ అని కనిపిస్తుంది కదండీ! ఈ యాడ్ మీద క్లిక్ చేయంగానే మేల్, ఫీమేల్ తర్వాత వాళ్ళ పేర్లు, తర్వాత మీరు ఏ కార్డ్ అయితే పెట్టాలనుకుంటున్నారో ఆ కార్డ్ డీటెయిల్స్ గాని అన్నీ కూడా ఇచ్చేసి పెట్టేసేయండండి. రెండోది ఇక్కడ పైన మీకు ఆర్ వాలెట్ అని కనిపిస్తుంది కదండీ! ఇందులో కూడా మీరెప్పుడైతే ఐఆర్‌సీటీసీలో మీరేదైనా టికెట్ బుక్ చేయడానికెళ్తే గాన మీరు ముందుగానే దానికి సంబంధించిన అమౌంట్‌ని ఇందులో పెట్టుకోండి. సరేనా? అది మీకు హెల్ప్ అవుతుందండి. మాటి మాటికి మీరు పేమెంట్ చేయాలంటే అప్పటికప్పుడు చేయలేరు. యాడ్ చేసి పెట్టుకుంటే ఈ వాలెట్‌లో మీరు మీ ఫోన్‌పే ద్వారా గానీ ఏదైనా దాని ద్వారా అయినా గానీ మీకు హెల్ప్ అవుతుందండి. అందులో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అది నేను సపోజ్ మీకు ఇప్పుడు రూ. 10 అన్నది నేను యాడ్ చేస్తున్నాను అనుకుందాము. సో, మినిమమ్ రూ. 100 ఓకే. మీ మల్టిపుల్ ఆఫ్ 100 ఓకే. లెట్స్ ట్రై రూ. 100. సో, రూ. 100 నేను మీకు చేసి చూపిస్తాను. సో, ఈ విధంగా నేను ఫోన్‌పేకెళ్ళిపోయాను. బట్ నేను పేమెంట్ దాకా పోనండి. మీకు చూపించడానికి వెళ్తున్నాను. ఎక్కడెక్కడ ఎట్టెట్లా క్లిక్ చేయాలనేది. సో, నేను ఇప్పుడు వాలెట్ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ వాలెట్ అనేది యాడ్ చేయడానికెళ్తే ఇప్పుడు చూపిస్తాను మీకు. సో, ఈ విధంగా మీరు మనీని యాడ్ చేసి పెట్టుకోండి ముందుగానే. అది బెస్ట్ ఆప్షను. సో, మనీని నేను యాడ్ చేస్తున్నానిప్పుడు. మీకు ఇప్పుడు చూడొచ్చు. యాడ్ అయిపోయింది. మనీ అన్నది యాడ్ అయిపోయిందండి. ఇప్పుడు మీకు చూసారు కదా! రూ. 100 అన్నది యాడ్ అయినట్టుగా మీకు చూపిస్తాను వాలెట్‌లో. అంతే కాకుండా ఇప్పుడు మీకు మనీ యాడ్ అయింది కదా! ఇక్కడికొస్తే మై ట్రాన్సాక్షన్స్‌లోకి అంటే మీకు మెనూలోకొచ్చి మై ట్రాన్సాక్షన్స్‌లోకొస్తే ఈడ పాస్‌బుక్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ పాస్‌బుక్‌లోకెళ్తే మీ అంటే ఇప్పుడు నేను లేటెస్ట్‌ది ఏదైతే అమౌంట్ యాడ్ చేసుకున్నా అది పైన కనిపిస్తుంది. అంటే మనం యాడ్ చేసిన అమౌంట్ అంతా ఒక లిస్టు, తర్వాత మనం బుక్ చేసింది ఒక లిస్ట్‌లో కనిపిస్తుంది. మనకేదైనా క్యాన్సలేషన్ అయితే దాని యొక్క రీఫండ్ అన్నది ఇక్కడ కనిపిస్తుందండి. సో, ఇదండి ఇక్కడ మనకు మెయిన్‌గా అవసరం పడేటివి. సో, ఇప్పుడు చూసారు కదండీ! ఇది మెయిన్‌గా చేసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఈ అప్లికేషన్‌లోకొచ్చాక మీరు. తర్వాత మీరుండేసి ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే రిజర్వేషన్ టికెట్ బుక్ చేయొచ్చు, అన్‌రిజర్వ్డ్ టికెట్ బుక్ చేయొచ్చు, ప్లాట్‌ఫార్మ్ టికెట్. సో, ప్లాట్‌ఫార్మ్ టికెట్ చాలా ఈజీ అండి. మీరు ఔట్ ఆఫ్ స్టేషన్ ఉన్నారా? స్టేషన్‌లో ఉన్నారా? లేకపోతే అది సెలెక్ట్ చేసుకోవడం. దాని తర్వాత మీరు ఆహ్, సపోజ్ నేనిప్పుడు ఔట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాను. బుక్ చేసుకోవాలి. సపోజ్ నేను స్టేషన్‌లో లేను. బట్ నేను స్టేషన్‌లో బుక్ చేయడానికెళ్తే అది అవ్వదు.
సో, ఓకే. సంథింగ్ వేరే ప్రాసెస్ ఉంది. బట్ ఔట్ ఆఫ్ స్టేషన్ ఉన్నా నేను. సపోజ్ తిరుపతే ఉన్నా. తిరుపతి పెట్టాను. ఇక్కడనే ఉన్నా కానీ బట్ నేను తిరుపతి పెట్టాను. చూద్దాం. ట్రై చేసి చూద్దాం. పేమెంట్ ఏమైనా చేయగలను. సో, ఇక్కడ క్లిక్ చేసి జస్ట్ ప్రాసెస్. ఆహ్, హ్మ్. క్యాష్ బ్యాక్ గూడా ఇస్తున్నారండి. మీరు చూస్తున్నారు గదా! క్యాష్ బ్యాక్ గూడా ఇస్తున్నారు. సో, ఇట్లా ఒక ఇంత అమౌంట్ అనేది గూడా మీకు క్యాష్ బ్యాక్ అనేది గూడా వస్తుంటుంది. ఓకే. సరే. ఇంక బయటికొచ్చేద్దాం మనము. ఇదొకటి. తర్వాత ఉండే అన్‌రిజర్వ్డ్ టికెట్స్. ఇది గూడా మీకు సీజనల్ ఉంది. తర్వాత దానికి సంబంధించిన ఇష్యూ రిన్యూ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది. తర్వాత నార్మల్‌లోనే మీరు చూసుకుంటే గన అట్ స్టేషన్ కావచ్చు, స్టేషన్ లోపు కావచ్చు, ఔట్‌సైడ్ ద స్టేషన్ కావచ్చు, మీరు బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కడప టు రేణిగుంట జంక్షన్ అని పెట్టాను. ప్రొసీడ్ కొట్టాను. మనకు అన్‌రిజర్వ్డ్ టికెట్ అనమాట ఇది. సో, ప్రొసీడ్ కొట్టాను. ప్రొసీడ్ కొడితే గన ఇక్కడ మనకి ఎంతమంది సెలెక్ట్ చేసుకోవచ్చు. సూపర్ ఫాస్టా, ఆర్డినరా ఏదో మీరు అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్నాక నెక్స్ట్ ట్రైన్ ఏదైతే ఉంటుందో దాని ట్రైన్ టికెట్‌కే ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ మీరు ఒకటే టైంలో 2, 3 ట్రైన్‌లు వస్తున్నాయి. అందులో ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఉందంటే గనుక మీరు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. సో, దానికి తగినట్టుగా ఇక్కడ సెలెక్ట్ అవుతుంది. తర్వాత బుక్ నౌ కొట్టారంటే గన మీరు నెక్స్ట్ వెళ్తారు. ఇక్కడ వాలెట్ వస్తుంది. వాలెట్‌లోకెళ్తే మీరు క్లిక్ చేస్తే గాని ఇక్కడ పే కొడితే గాని డబ్బులనేది కట్ అవుతుంది. ఆల్రెడీ నేను మీకు చూపించాను గదండీ పేమెంట్ చేసేది. సో, అట్లా. తర్వాత రిజర్వేషన్ టికెట్స్‌లోకి వద్దాం. సో, రిజర్వేషన్‌లోకొస్తే గన మనకు తిరుపతి టు ఇప్పుడు నేను ఆహ్, సో, కడప టు తిరుపతి పెడదాము. నేను క్యాలెండర్ మీద క్లిక్ చేస్తాను. క్యాలెండర్ మీకు 3 మంత్స్ వరకు ఉంటుందండి. ఇంకొకటేందంటే చెప్పడం మర్చిపోయాననుకుంటా. మనకిప్పుడు డైరెక్ట్‌గా ఫస్ట్ టికెట్స్ మనకు అవైలబిలిటీలో ఉంటాయి. అంటే టికెట్స్ బుక్ చేసేటప్పుడు. సో, ఎక్కువ నంబర్ ఆఫ్ టికెట్స్ మనకు అవైలబిలిటీలో ఉంటాయి ప్యాసింజర్స్‌కి. సో, 3 మంత్స్ వరకు స్లాట్ ఓపెన్‌లో ఉంటుందండి. ఏదో ఒక స్లాట్ సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు నచ్చిన డేట్‌ని ఈ క్యాలెండర్ మీదకెళ్ళేసి చేసుకోండి. తర్వాత సెర్చ్ అని కొడతాను. ఇక ట్రైన్స్ లిస్ట్ అంతా వస్తుందండి. ఇప్పుడు మీ ట్రైన్స్ లిస్ట్ అంతా వస్తుంది. ఈ ట్రైన్స్ లిస్ట్‌లో నుంచి మీకు ఏది అవైలబిలిటీలో ఉందో చెక్ చేసుకోవడము. సపోజ్ ఇక్కడ చూద్దాం వేరేది ఏదైనా అవైలబిలిటీలో ఉందేమో చూద్దాం. మేబీ నేను ఔట్ ఆఫ్ ద లెట్స్ ట్రై హ్మ్. ఓకే. సెర్చ్. ఇక్కడుంది అవైలబిలిటీలో. సో, అవైలబిలిటీలో ఉంది. చేశాను. తర్వాత కన్ఫర్మ్ చేస్తున్నాను. అది ఎందుకొచ్చిందంటే పాపప్ అది మనము తిరుపతి అని పెట్టాం గదా! సో, ఇది రేణిగుంట నుంచి ఉంది. ట్రైన్ చూపించడానికి సంథింగ్ అది అట్లా వచ్చింది. ఆ విధంగా ఉంటుందండి. తర్వాత ఇక్కడ నేను యాడ్ న్యూ ప్యాసింజర్ కాకుండా నేనేమంటున్నానంటే అంటే మీకు అదే చెప్పాను. ముందే యాడ్ చేసి పెట్టుకుంటే గన డీటెయిల్స్ ఇక్కడి నుంచే డైరెక్ట్‌గా మీరు ఎంతమంది ఉన్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని సెలెక్ట్ చేసుకునేసేసి యాహ్! సెలెక్ట్ చేయంగానే ఇక్కడ వాళ్ళు వచ్చేస్తారండి. వచ్చేసిన తర్వాత మీకు అప్‌గ్రేడ్ కావాలనుకుంటున్నారా లేదా అన్నది లేదంటే గనక కన్ఫర్మ్ అయితేనే బుకింగ్ చేసుకునే విధంగా. తర్వాత రిజర్వేషన్, చాయిస్ ఆప్షన్స్ ఇదంతా ఇప్పుడు అవసరం లేదు. తర్వాత ఇది మటుకు ఇన్స్యూరెన్స్ అనేది యాడ్ చేసుకోండి. ఇట్స్ అప్ టు యూ అండి. అవన్నీ ఆప్షనల్. అవన్నీ చెప్పాల్సిన పని లేదు. బట్ ఇక్కడ మెయిన్‌గా ఏందంటే మీరు ముందుగానే యాడ్ చేసి పెట్టుకుంటే ఇవన్నీ ఈజీ అయిపోతాయని చెప్తున్నా. తర్వాత రివ్యూ జర్నీ డీటెయిల్స్. తర్వాత ఈ క్యాప్చా అనేది మీరు కంపల్సరీగా ఫిల్ చేయాలండి. ఈ క్యాప్చా ఫిల్ చేస్తేనే మీకు నెక్స్ట్ స్టెప్‌కెళ్తారు. అంటే ఈ ట్రైన్ సెలెక్ట్ చేసుకోవడం, అవైలబిలిటీ చెక్ చేసుకొని, తర్వాత ఇది క్లిక్ చేయడం ఒక్కటే కొద్దిగుంది. తర్వాత బుకింగ్ మీద నేను క్లిక్ చేశానంటే, నెక్స్ట్ మనకు డబ్బులు ఆల్రెడీ ఫండ్ యాడ్ ఉందనుకోండి, దీని మీద వాలెట్ మీద క్లిక్ చేయండి. లేదు కాబట్టి ఇక్కడ మనకు యాడ్ చేయాల్సిన యాడ్ ఫండ్ మీద రావాల్సి పడుతుంది. ఒకవేళ ఫండ్ యాడ్ అయ్యి ఉంటే గనక డైరెక్ట్ దీన్ని క్లిక్ చేయంగానే ఇందాక ఫస్ట్ చూపించాను గానీ మీకు ప్లాట్‌ఫార్మ్ టికెట్. సో, ఇక్కడ పే నౌ అని కింద ఆప్షన్ కనిపిస్తుంది. డైరెక్ట్‌గా అక్కడి నుంచి మీరు వెళ్ళిపోవచ్చండి. సో, ఈ విధంగా మీరు ఈ రిజర్వేషన్‌ని కూడా మీరు యూజ్ చేయొచ్చు. తర్వాత హ్మ్. ట్రైన్‌ని సెర్చ్ చేసుకోవచ్చనమాట. మనకు ఏవి ట్రైన్స్ ఉన్నాయి వెళ్ళడానికి, వచ్చేదానికి. తర్వాత పీఎన్ఆర్ స్టేటస్, కోచ్ పొజిషన్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత ట్రైన్ ట్రాక్ చేసుకోవచ్చు. వేర్ ఈస్ మై ట్రైన్ లాగా దీంట్లో కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఆహ్, ఇప్పుడు సోర్స్ డెస్టినేషన్ ఇప్పుడు ట్రైన్ నాకు అంతగా గుర్తుకు లేదు ట్రైన్ నంబర్స్ యాస్ ఆఫ్ నౌ. సో, అట్లా మనకు ఇవి చూపిస్తుంది. అక్కడ కూడా మనం అన్నీ చెక్ చేయొచ్చండి. ఇది ఓవరాల్‌గా అప్లికేషన్ గురించండి. ఇంక మీరు బుకింగ్ చేసిన టికెట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయండి. ఆల్రెడీ నాది ఒకటయిపోయింది కాబట్టి నెక్స్ట్ రిజర్వ్డ్ తర్వాత అప్‌కమింగ్ సంబంధించింది పైన అనేది ఇక్కడ చూపిస్తున్నానండి. సో, ఇదైతే అయిపోయింది. తర్వాత కంప్లీట్ అయింది. మీ జర్నీ కంప్లీట్ అయిపోయింది. ఏదైనా క్యాన్సిల్ చేసుంటే గాని అన్ని టికెట్స్ ఈడ చూపిస్తారండి. ఇది అండి మనకు చూపిచ్చింది. ఇది సారీ అప్‌కమింగ్ అంటే గాని ఇక్కడ మనం ఆల్రెడీ ప్లాట్‌ఫార్మ్ టికెట్ సంథింగ్ ఏదో బుక్ చేశామనుకుంటా. ఇది ప్లాట్‌ఫార్మ్ టికెట్ పైన అప్‌కమింగ్ మీకు రిజర్వ్డ్ అయిపోయింది. అది రాబోతోంది టికెట్ అది బుక్ చేసుకునింది.
అలానే ఇంక యూలో మీకు చెప్పేసాను. తర్వాత బుకింగ్ చెప్పాను. తర్వాత మీకు సంబంధించిన ఫండ్స్ ఎక్కడుంటాయి, మై ట్రాన్సాక్షన్స్‌కొస్తే గన అన్ని డీటెయిల్స్ గూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా అయితే కూడా ఈ అప్లికేషన్స్ గురించి మీకేదైనా డౌట్ ఉంటే గన స్టిల్ కామెంట్ చేయండి. మీకైతే రిప్లై ఇయ్యడానికి ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. బై. టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.